గౌతమ్ రెడ్డి గారు నమస్కారం. ఏంటి వస్తోన్న రిజల్ట్ మరి ఏమనిపిస్తోంది? వైఎస్ఆర్సీపీ కొంత డీలా పడుతోన్న పరిస్థితి. ఎందుకంటే 154 నియోజకవర్గాల్లో కూటమి లీడ్లో ఉంది. అంటే గతంలో మీరు సాధించిన సీట్ల కన్నా 3 స్థానాలు ఎక్కువలో లీడ్లో ఉంది. గౌతమ్ రెడ్డి గారు ఆమె ఆడిబుల్ అండి. మాట్లాడండి సార్, మాట్లాడండి, మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. రైట్, ప్రస్తుతానికి 20 స్థానాల్లో వైసీపీ లీడ్లో కనిపిస్తూ ఉంటే 126 చోట్ల తెలుగుదేశం, 19 స్థానాల్లో జనసేన, 7 చోట్ల బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది, 7 చోట్ల లీడ్లో ఉంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది, 19 చోట్ల లీడ్లో ఉంది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం 126 స్థానాల్లో లీడ్లో ఉంది. 175కి 20 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికి ఆధిక్యంలో కొనసాగుతోంది. కీలక నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, మాజీ మంత్రి కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. కౌంటింగ్ సెంటర్ నుంచి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అనిల్ కుమార్ యాదవ్ ఈజ్ గోయింగ్ బ్యాక్, అక్కడ వల్లభనేని వంశీ ఈజ్ గోయింగ్ బ్యాక్, కొడాలి నాని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి. పక్కనే వంశీ కూడా ఉన్నారు, వల్లభనేని వంశీ కూడా. అంటే వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ వాయిసెస్ వైఎస్ఆర్సీపీలో. అంటే కొడాలి నాని అయితే ఇంకా ఆయన ప్రత్యేకించి ఆయన్ని ఒక మంత్రిత్వ శాఖ పెట్టి తిట్టడానికే పెట్టారా అన్న స్థాయిలో ఆయన మాట్లాడిన సందర్భాలు, ఆ మాటలు చెప్పడానికి కూడా మనం చెప్పలేము అంత స్థాయిలో. అంటే చంద్రబాబు నాయుడిని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, అంటే వీళ్ళు ఏమన్నా కాస్త తక్కువ మాట్లాడారంటే బీజేపీ నాయకుల్నే, అదంటే మోడీ గారిని కానీ లేదా మిగతా బీజేపీ నాయకుల్ని. రాష్ట్ర స్థాయిలో మానుగారు లాంటి నాయకుల మీద కూడా, అంటే ఆయన పెద్దగా వివాదాల జోలికి వెళ్ళిన నాయకుడు కాబట్టి ఆయన ఏం అనకపోవచ్చు. కేవలం భయంతో బీజేపీ నాయకుల్ని, బీజేపీ అగ్రనాయకుల్ని ఏం అనలేదు. కానీ లేదంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని వాళ్ళు అనని మాట లేదు. ఆ స్థాయి కంటే ఇంకా కుటుంబ సభ్యుల జోలికి కూడా వెళ్ళిపోయి అసెంబ్లీలో, చట్టసభల్లో కుటుంబాలకు ఏం సంబంధం అండి? కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. రైట్, ఒకసారి రాజు మా బ్యూరో చీఫ్ రెడీగా ఉన్నారు. అసలు ఏంటి ఓవరాల్గా ఎప్పటివరకు వస్తున్న ఫలితాలకు సంబంధించి ఎన్ని రౌండ్లు జరిగాయి ఏంటి అనే ఓవరాల్ బ్రీఫ్ ఒకసారి చేసేస్తారు. రాజు, పవర్ టు యూ అండి. రైట్ ఋషి గారు, మొత్తానికి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ అంటే ఇప్పటి వరకు కూడా 2-3 రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు అధికారికంగా అందినటువంటి లెక్కల ప్రకారం దాదాపు మీరు చెప్పినట్టు 156 స్థానాలకు పైచిలకు ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనసేన సంబంధించి దాదాపు 19 మంది అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరోపక్క వైసీపీకి సంబంధించి 26 మంది మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధికారికంగా లెక్కల ప్రకారం అయితే ఇప్పటివరకు మనం చూసుకుంటే 161 సీటుకి సంబంధించి ఫలితాలు ఎలక్షన్ కమిషన్ వెలువరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ట్రెండ్స్ని బట్టి కానీ చూస్తే తెలుగుదేశం పార్టీ 117 స్థానాలు, అలాగే వైఎస్ఆర్సీపీ 23 స్థానాల్లో, జనసేన 15 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడు కూడా ఊహించినటువంటి విధంగా ఈసారి కూటమి ప్రభంజనం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ట్రెండ్స్ మారుతూ ఉంటాయి రౌండ్స్ని బట్టి, కానీ ఇక్కడ ట్రెండ్ మాత్రం ఎక్కడ కూడా ఏ రౌండ్ కూడా తగ్గకుండా, మార్జిన్ ఏమాత్రం తగ్గకుండా, మార్జిన్ ఎలా అయితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటి రౌండ్స్ అన్ని కూడా మార్జిన్ అలాగే పెడుతూ లీడ్లోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూటమి అభ్యర్థులు. ఒకానొక దశలో రాయలసీమలోనే అతిపెద్ద నాయకుడిగా చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటి 2 రౌండ్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన ఒక 2465 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. అలాగే ఆయన తనయుడైన